1892 డిసెంబర్ 24, 25, 26 తేదీల్లో స్వామీజీ 3 రోజుల పాటు కన్యాకుమారి వద్ద సముద్రంలో ఉన్న శ్రీపాదశిలపై ధ్యానం చేశారనడానికి ఇద్దరు ప్రత్యక్ష సాక్షులున్నారు. అందులో ఒకరు శ్రీ సుబ్బరామ అయ్యర్, రెండో వారు శ్రీ సదాశివం పిళ్ళై. 1919 సంవత్సరంలో స్వామీజీ ప్రత్యక్ష శిష్యులు రామకృష్ణ సంఘ 6వ సర్వాధ్యక్షులైన శ్రీ స్వామి విరజానందజీ మహారాజ్ కన్యాకుమారి దర్శించినప్పుడు శ్రీ సుబ్బరామ అయ్యర్ ఇలా అన్నారు: స్వామీజీ శ్రీపాదశిలపై కూర్చుని 3 రోజుల పాటు ప్రగాఢ ధ్యానంలో లీనమై ఉండడాన్ని నేను స్వయంగా చూశాను అని ఆయన మహారాజుతో చెప్పారు. ఇంకొక ప్రత్యక్ష సాక్షి శ్రీ సదాశివం పిళ్ళై స్వామీజీ భక్తులొకరికి ఇలా తెలిపారు: స్వామీజీ కన్యాకుమారికి కాలినడకన విచ్చేశారు. ఆయన ఆకర్షణీయ రూపం, దివ్య తేజస్సు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. నేను స్వామీజీ కదలికలను గమనించసాగాను. కన్యాకుమారి అమ్మవారి దర్శనం చేసుకుని సముద్ర తీరానికి ఆయన వెళ్ళారు. స్వామీజీ ఈదుకుంటూ సముద్రంలో ఉన్న శిల మీదకి వెళ్ళడం నేను ప్రత్యక్షంగా చూశాను. సాయంత్రమైన స్వామీజీ తిరిగి రాకపోయేసరికి ఆందోళన చెందాను. మర్నాటి ఉదయం స్వామీజీ కోసం ఆహారం తీసుకుని ఆ శిల మీదకి వెళ్ళాను. స్వామీజీ ప్రగాఢ ధ్యాన నిమగ్నులై ఉన్నారు. తర్వాత నేను స్వామీజీని తీరానికి రమ్మని కోరితే ఆయన అంగీకరించలేదు. దయచేసి ఆహారమైనా తీసుకోమని ఆయన్ని ప్రార్థించాను. స్వామీజీ తమకు ఏకాంతంగా ఉండడం ఇష్టమని, తనని ఏకాంతంగా వదిలివేయమని, అంతరాయం కలిగించవద్దని, ఒకవేళ ఆహారం ఇవ్వదలిస్తే కొన్ని పండ్లు అక్కడ ఉంచి వెళ్ళవచ్చునని, అవసరమైతే నేను స్వీకరిస్తానని నాతో చెప్పారు. అలా 3 రోజుల పాటు స్వామీజీ ఆ శిలపై తీవ్ర ధ్యాన నిమగ్నులై ఉండడం నేను ప్రత్యక్షంగా చూశాను అని శ్రీ సదాశివ పిళ్ళై తెలియజేశారు.